కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కరపత్ర ఆవిష్కరణకు వచ్చేసిన జగిత్యాల జిల్లా జేఏసీ నాయకులు మరి వకీల్ సాబ్ లక్ష్మీనారాయణ సార్ గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ జేబీలు తెలియజేస్తూ మరి ఆగస్టు 1న మాలా మార్గాల మధ్య స్విచ్ పెట్టడానికి డ్రాఫ్ట్ ఇచ్చిన నరేంద్ర మోడీ ఇచ్చిన ఏదైతుందో దాన్ని చంద్రచూడ్ మరి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మాలా మార్గాలు విభజించాలనే కుట్రకు మాలలందరూ ఏకమైతూ తగిన గుణపాఠం చెప్పే రీతిలో మహాపాదయాత్ర చేస్తున్న పిల్లి సుధాకర్ అన్న గారు భద్రాచలం నుండి ప్రారంభించి ఈరోజు మంచిర్యాలకు రావడం జరిగింది. మరి జగిత్యాల జిల్లాలో 15వ తారీఖు రోజు సాయంత్రం రాయపట్నం మధ్యలో పాదయాత్ర జగిత్యాల జిల్లాకు స్వాగతం పలకడానికి జగిత్యాల జిల్లా మాల కుల బాంధవులు, మేధావులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, అక్కలు, అమ్మలు, సోదరి వాళ్ళందరూ అధిక సంఖ్యలో పాల్గొని మన యొక్క మాలల సత్తాలు చూపించే బాధ్యత మనందరిపై ఉన్నది. దీనికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుల కోసం, బలహీన వర్గాల కోసం రిజర్వేషన్లు తీసుకొచ్చి పెడితే మనవాళ్ళ పార్టీ కుట్ర పొందుతూ మాల మార్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిన చంద్రబాబు ఏకతి వచ్చిందో అదే రకంగా నరేంద్ర మోడీకి మన సత్తా ఏందో చూపించడానికి మరి ఈ నెల 17వ తారీఖు జగిత్యాల జరిగే సమరం విజయవంతం కూడా మాలలందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. అదే రకంగా మాలలు తక్కువ ఉన్నారు, మాలలు మార్గాలంతా లేరని చెప్పి వివిధ రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పే రీతిలో మరి డిసెంబర్ 1న హైదరాబాద్ లో చేపట్టనున్న మాలల మహాసింహగర్జను విజయవంతం చేయడానికి మాలలు అధిక సంఖ్యలో హైదరాబాద్ జిక్కన్న గ్రౌండ్ కు కలిసి కదలి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయ్యా మీరందరూ ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. 30 సంవత్సరాల నుంచే నిద్రమత్తులో ఉన్న మాల నాయకులారా, మాల మేధావులారా, మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనువాదులు, దొంగలు, తీవ్రవాదులు తిట్టే వారికి తగిన గుణపాఠం చెప్పే రీతిలో మనం ఏకంగా అవసరం ఉంది. ఈ సందర్భంగా మరి బీజేపీ, ఆర్ఎస్ఎస్ మరి మతం మాదులు ఒక స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని మన సోదరులు మన పైన మాట్లాడే మాటలు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. గ్రామాలలో, వాడలలో, ఊర్లలో, సిటీలో, పట్టణాలలో అన్నదమ్ముల లెక్క, స్నేహితుల లెక్క కలిసి రాజ్యాధికారానికి లక్ష్యంగా అయితమనే ఉద్దేశంతో ఏదైతే బీజేపీ కుట్ర పొందిందో దానికి తగిన గుణపాఠం చెప్పే రీతిలో మన రిజర్వేషన్లు 20% పెంచుకోవడానికి మనం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అది నిజమైన తీర్పు కాదు. చంద్రచూడ్ గారితో నరేంద్ర మోడీ మాట్లాడించిండు. దాని మీద కూడా మనం 30 లక్షల మందితో మన సత్తా చూసుకొని మన అందరం హైదరాబాద్ కలిసిపోవాల్సిన అవసరం ఉంది. రేపు పిల్లి సుధాకర్ గారి పాదయాత్రను జగిత్యాల జిల్లా ప్రజలు విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా మాల కుల బాంధవులందరికీ జై భీమ్, జై మాల.